నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. సాయంత్రానికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు తీరం వైపు పయనిస్తున్నటువంటి ఈ తుఫాన్ త్రింకోమలకి 130 కిలోమీటర్లు, నాగపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరులో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా తీరం దాటేటప్పుడు దాని యొక్క తీవ్రత దక్షిణ కోస్తా జిల్లాల మీద ఎలా ఉండబోతుంది, అలాగే ఏపీ మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి వెదర్ ఆఫీసర్స్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది అని అంటున్నారు. ఇది సైక్లోన్ గా మారే అవకాశం ఉందా? మారితే ఎక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడిచిన కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగానే నైరుతి బంగాళాఖాతంలోనే అనగా 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అంటే చెన్నైకు 550 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలోను, కరైకలకు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, మరియు శ్రీలంకలోని ట్రింకోమలైకి 120 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోనూ కేంద్రీకృతమై వాయుగుండంగానే కొనసాగుతుంది. రాబోయే 12 గంటల్లో అది తీవ్ర వాయుగుండంగానే ఉత్తర వాయువ్య దిశలో పయనించి సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. సైక్లోన్ గా మారితే ఎక్కువగా ఎక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఒకవేళ దక్షిణ కోస్తా ఆంధ్రాలో మీరు అన్నట్టుగా ఎక్కువగా వర్షాలు కనుక నమోదైతే కనుక ఆయా ప్రాంతాల మీద ఏమైనా అలర్ట్స్ అనేవి జారీ చేశామండి. ఇది ఇంకా రాగల 2 రోజుల్లో కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి ఉత్తర తమిళనాడు వైపు వచ్చే అవకాశం, తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నందువలన మనకు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలకు వర్షాలు, ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. గాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ మొదటి రోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు అనగా 28న ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 29 నుంచి 1వ తేదీ డిసెంబర్ వరకు అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 2, 3వ తేదీల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. అంటే ఈ వర్షాల తీవ్రతతో తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులకు కూడా హెచ్చరికలు కొనసాగిస్తూ ఉన్నారు. సో పోర్టుల్లో ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి, మత్స్యకారులకు కొనసాగుతున్నాయి? ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కూడా వర్షపాతం క్రమేపీ పెరిగి 30వ తేదీ తర్వాత తగ్గుతుంది. ఎక్కువ ప్రాంతాల వరకు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో 1వ రోజు అనగా ఈ రోజు నెల్లూరులో మరియు తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం, 2వ రోజు అనగా రేపు 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షపాతం, భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రేపు నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అన్నమయ్య, వైఎస్ఆర్, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం. 4వ రోజు అనగా 30వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం. శ్రీ సత్యసాయి, బాపట్ల, కోనసీమ, అంబేద్కర్, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు మత్స్యకారులకు ముఖ్యమైన సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈనాటికి గాలులు పెరిగే అవకాశం ఉన్నందువల్ల దక్షిణ కోస్తా తీరంలో ముఖ్యంగా 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి అవి క్రమంగా బలపడి 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 30వ తేదీ వరకు ఇవి కొనసాగించి ఉండడం వల్ల దక్షిణ కోస్తా జిల్లాల్లో తగు అప్రమత్తమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు ఎదురుగాలు వీస్తూ క్రమంగా 45 నుంచి 55, గరిష్టంగా 65 వరకు గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రాంతాలలో ముఖ్యంగా కోస్తా జిల్లాలు, వెస్ట్ సెంట్రల్ లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరం ఈ ప్రాంతాలలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని
హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది మొత్తానికి చూస్తే గనక తీవ్ర వాయుగుండం ప్రస్తుతం సైక్లోన్ గా మారే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే అన్నమయ్య, బాపట్ల, విశాఖపట్నం ఈ జిల్లాల్లో 30వ తారీఖు వరకు సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని 30వ తారీఖు వరకు ఆ హెచ్చరికలు కొనసాగుతాయని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.